బీజేపీలోని అంతర్గత గొడవలపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంచలన కథనం ప్రచురించింది. ఉత్తరప్రదేశ్ బీజేపీలో రాజకీయ దుమారం రేగుతోంది. కానీ నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వివాదం ఎప్పుడైనా పేలొచ్చు. అసలేంటి వివాదం అంటే, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను సీఎంగా తొలగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారనేది తాజా వివాదం. మరీ ముఖ్యంగా అమిత్ షా వర్సెస్ యోగి ఫైట్ పీక్స్‌కు చేరింది. అయితే అమిత్ షా తనకు సన్నిహితుడైన యూపీ మాజీ బీజేపీ చీఫ్, నేటి డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్యను పావుగా వాడుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, మరో డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ కూడా యూపీలో ఏం జరుగుతోంది, సీఎం యోగి ఏం చేస్తున్నారు, ఆయన సన్నిహితులెవరనే దానిపై నిత్యం అమిత్ షాకు సమాచారం ఇస్తారని బీజేపీలోని ఓ వర్గం చెప్పే మాట. ఈ ఎన్నికల తర్వాత బలమైన బీజేపీ సీఎంలను తొలగిస్తారని ఎన్నికల ప్రచారంలో నాడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాంబు పేల్చారు. మోడీకి, అమిత్ షాకు అడ్డుగా ఉన్న వారందరినీ తొలగిస్తారు. గతం నుంచే సీనియర్ లీడర్లందరినీ సైట్ చేశారని ఆరోపించారాయన. నిజంగానే శివరాజ్ సింగ్ చౌహాన్, ధరమ్ సింగ్, వసుంధరా రాజే లాంటి వారిని సైట్ చేశారు. రాజ్నాథ్ సింగ్ లాంటి వారిని మచ్చిక చేసుకుని పక్కన పెట్టుకున్నారు. అయితే నితిన్ గడ్కరీ మాత్రం మోడీ, షాలకు ఏమాత్రం తలొగ్గలేదు. ఇక పవర్ఫుల్గా ఉన్న ముఖ్యమంత్రుల్లో కీలకమైన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్. చిన్న వయసులో ఉండడమే కాదు, ఆర్ఎస్ఎస్ సంఘ్లకు దగ్గరి వ్యక్తి. చాలా ఏళ్లుగా ఆయన ఢిల్లీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే 5 సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు యూపీలో కీలకమైన నేత. స్వతహాగా సన్యాసి కావడంతో పాటు ఎలాంటి అవినీతి మరకలు లేని నేత యోగి. యూపీ సీఎంగా వచ్చాక శాంతి భద్రతలు మెరుగయ్యాయి. డాన్లను ఏరేశారు. అభివృద్ధిపై పట్టు సాధించారు. కానీ యూపీలో ఇంకా నెరవేరనివి ఎన్నో ఉన్నాయి. ఏళ్లుగా యూపీని పట్టి పీడిస్తున్న పేదరికం, నిరుద్యోగం, అవినీతి మాత్రం ఆయన తగ్గించలేకపోయారు. కానీ యూపీలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్ యోగి. అయితే యూపీలో ఇప్పుడు బలమైన నేతగా ఉన్నారు. భవిష్యత్తులో ప్రధాని కావాలనుకుంటున్న అమిత్ షాకు చెక్ పెట్టగల నేత యోగి. ఇటు మోడీకి కూడా ఎదురొచ్చే నేతగా బీజేపీ సర్కిల్లో ఉన్న బలమైన పేరు. ఎందుకంటే మోదీ ప్రాభవం తగ్గుతోంది. 75 ఏళ్ల వయసుకు మోదీ దగ్గర పడ్డారు. ఇదే వయసును చూపించి సీనియర్ నేత అద్వానీతో బలవంతంగా రాజకీయ సన్యాసం చేయించి ఇంట్లో కూర్చోబెట్టారు మోదీ, అమిత్ షాలు. ఇక మోదీ వయసు దాటిన తర్వాత బీజేపీలో ముసలం ఖాయంలా కనిపిస్తోంది. మరో 2 ఏళ్లు మాత్రమే మోదీకి ఏజ్ మిగిలింది. ఎన్నికలకు ముందు మోదీయే ఉంటారని అమిత్ షా చెప్పినా, వయసు నిబంధన లేదని రాజ్నాథ్ చెప్పినా కూడా గడ్కరీ నుంచి ఇతర పార్టీ సీనియర్లు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడాల్సిందేనని, కొత్త తరం నాయకత్వం సిద్ధం చేయాలని ఒత్తిడి చేస్తారనడంలో సందేహం లేదు. అయితే మోదీ ప్రధానిగా తొలగిపోవాల్సి వస్తే మాత్రం అమిత్ షా ప్రధానయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఆయనకు పోటీగా యోగి వచ్చే ఛాన్స్ ఉంది. ఇటు నితిన్ గడ్కరీ కూడా పోటీలో ఉన్నారు. కానీ యోగి అందరికంటే శక్తివంతుడు. పైగా అతిపెద్ద రాష్ట్రానికి సీఎం. అందుకే ఈలోపు యోగిని సైట్ చేయాలనుకుంటున్నారట అమిత్ షా. ఇక మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో దారుణ ఫలితాలొచ్చాయి. ఎంతలా అంటే, అయోధ్య పేరు మీద దేశవ్యాప్తంగా రాజకీయం చేసినా కూడా అదే నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ గెలిచింది. 2019లో 62 సీట్లు రావడంతో మోదీ సులభంగా ప్రధాని అయ్యారు. కానీ 2024 వచ్చేసరికి యూపీలో 33 ఎంపీ స్థానాలే దక్కాయి. ఇటు మోదీ నియోజకవర్గమైన వారణాసిలో కూడా కొన్ని రౌండ్ల పాటు ప్రధాని వెనుకబడ్డారు. మెజారిటీ కూడా చాలా తగ్గింది. దీంతో ఇదే కారణాన్ని చూపించి యోగిని పదవి నుంచి దించేయాలని అమిత్ షా బలంగా భావిస్తున్నారనేది టాక్. అయితే మరో 4 నెలల్లో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రానున్నాయి. దీంతో ఆ మొత్తం స్థానాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకొని తన సత్తా చాటాలనుకుంటున్నారు యోగి. అందుకే తనకు నమ్మకమైన 16 మంది మంత్రులతో కమిటీ వేశారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేశారు. కానీ అమిత్ షా కారణంగా డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య మాత్రం యోగిని కార్నర్ చేస్తున్నారు. యూపీలో దారుణమైన ఫలితాలకు యోగినే బాధ్యత వహించాలని ఓపెన్గానే విమర్శిస్తున్నారు. సీఎం యోగి సొంత కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు. కనీసం కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేకపోయారు. అందుకే దారుణంగా తక్కువ సీట్లను గెలుచుకున్నామని విమర్శిస్తున్నారు. మామూలుగా ఇలా ఒక సీఎంను డిప్యూటీ సీఎం విమర్శిస్తే హైకమాండ్ వారిస్తుంది. కానీ ఇక్కడ ఏకంగా సీఎం యోగిని 2 డిప్యూటీ సీఎంలైన కేశవ్ మౌర్య, భూపేంద్ర చౌదరీలు టార్గెట్ చేస్తున్నారు. బలమైన ఓబీసీ నేతగా పేరున్న కేశవ్ మౌర్య కాలం కలిసి వస్తే అమిత్ షా సాయంతో సీఎం కావాలనుకుంటున్నారు. మరోవైపు యోగికి నమ్మకమైన వ్యక్తిని కాకుండా డీజీపీని కూడా అమిత్ షానే ఎంపిక చేశారనే టాక్ కూడా ఉంది.
డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య ఏకంగా సీఎంను కాదని డీజీపీతో మీటింగ్ ఏర్పాటు చేసి అవినీతిని అరికట్టాలని ఆదేశించారు. ఈ మీటింగ్కు పోలీసు ఉన్నతాధికారులంతా హాజరయ్యారు. ఇదంతా అమిత్ షానే యోగిని సైడ్ చేయిస్తున్నారనే విమర్శలను కాంగ్రెస్ చేస్తోంది. వాస్తవానికి హోంశాఖ, శాంతి భద్రతలు సీఎం దగ్గరే ఉన్నాయి. మరి రూరల్ డెవలప్మెంట్ మంత్రికి ఈ మీటింగ్కు సంబంధం ఏంటని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. అంటే ఇప్పుడు యూపీలో యోగి సీఎంగా కాక అమిత్ షా ఢిల్లీ నుంచి తన మనుషులతో పాలన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కేశవ్ మౌర్య కేవలం అమిత్ షా, యోగి మధ్య జరిగే యుద్ధంలో ఒక పావు మాత్రమే. యోగి, అమిత్ షాలు ప్రజలకు న్యాయం చేయకుండా, పాలన చేయకుండా తమ పగలు తీర్చుకోవడానికే సమయం కేటాయిస్తున్నారని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ ఓపెన్గానే విమర్శిస్తున్నారు. అయితే అమిత్ షానే ఏరి కోరి యోగినే సీఎంగా ఉండాలని ఎంచుకున్నారనేది వాస్తవం. బీజేపీ నేత కేశవ్ మౌర్య బీజేపీ చీఫ్గా ఉండగానే 2017లో కమలం పార్టీ యూపీలో అధికారంలోకి వచ్చింది. కానీ అమిత్ షానే ఏరి కోరి సన్యాసిగా ఉన్న యోగి అయితే పార్టీ బలపడుతుందని ముఖ్యమంత్రిని చేయాలని మోదీని కోరారు. వారే యోగిని తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. ఎందుకంటే యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో బలమైన నేత ఉంటే కేంద్రంలో సులభంగా తాము అధికారంలోకి రావచ్చనేది నాడు వారి ఆలోచన. అప్పుడు వారి అవసరం. కానీ నేడు యోగినే మరింత బలపడి వారికి అడ్డొస్తారని ఊహించలేకపోయారు. అందుకే అమిత్ షా కుట్ర చేసి యోగిని తొలగించాలనుకుంటున్నారట. కానీ యోగి ఏమీ తెలివి తక్కువ వ్యక్తి కాదు. యూపీ సర్కార్పై ఆయనకు పట్టుంది. ఇటు ఢిల్లీ స్థాయిలో కూడా పలుకుబడి ఉంది. అమిత్ షా, కేశవ్ మౌర్యలను ఆయన పట్టించుకోవడం లేదు. కార్యకర్తలను ప్రత్యేకంగా కలుస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తాను కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లను పరుగులు పెట్టిస్తున్నారు. పేపర్ లీక్ ద్వారా పోయిన పరుగును నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. హిందూ ఎజెండాగానే రాజకీయం చేస్తున్నారు యోగి. ఇక 2027 ఎన్నికల్లో మరోసారి బీజేపీని గెలిపించాలనే బాధ్యతను కూడా యోగి తీసుకున్నారు. కాకపోతే అమిత్ షా అంతకంటే ముందే యోగిని సైడ్ చేయాలనుకుంటున్నారనేది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం సారాంశం. కానీ అమిత్ షాను ఢీకొట్టే స్టేజ్లో ఉన్నారు యోగి. తనను సీఎం పదవి నుంచి తొలగించకుండా పావులు కదుపుతున్నారు. ఒకవేళ తొలగించినా కూడా తర్వాతైనా కూడా యోగి మళ్లీ సీన్లోకొచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీలోని ఒక వర్గంతో పాటు ఆర్ఎస్ఎస్లో కూడా మంచి నేతగా ఆయనకు పేరుంది. కానీ రాబోయే ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే దానిపై కూడా యోగి భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే యోగిని మించిన నాయకుడు యూపీలో ఉన్నారా అనేది కూడా ఇప్పుడు మరో చర్చ. బీసీ నేతగా కేశవ్ మౌర్యకు మంచి పేరే ఉన్నా కూడా యోగిని మించిన నేత కాదు. పైగా నేషనల్ అప్పీల్ ఉన్న బీజేపీ లీడర్గా యోగిని చూస్తారు కమలం పార్టీ కార్యకర్తలు. అందుకే ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా సరే యోగిని పిలిపించుకుని మరీ ప్రచారం చేయించుకుంటారు. మరి ఈ ఫైట్లో అమిత్ షా గెలుస్తారా, యోగి గెలుస్తారా చూడాలి. ఒకవేళ తాత్కాలికంగా అమిత్ షా గెలిచినా కూడా బీజేపీకి ఫ్యూచర్ లీడర్ యోగి ఆదిత్యనాథ్ అనే నమ్మకం బీజేపీ క్యాడర్లోనే ఉంది. మోడీ తర్వాత వినిపించే పేరు యోగి మాత్రమే. అమిత్ షాను కేవలం మోదీ సన్నిహితుడిగానే చూస్తున్నారు సీనియర్ లీడర్స్. కానీ ఆయనే బీజేపీకి ఫ్యూచర్ అని మాత్రం నమ్మడం లేదు. దీంతో యూపీ పొలిటికల్ గేమ్ ఎలా ముగుస్తుందనేది ముందు ముందు తేలనుంది.